ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో కొత్త పెరుగుతా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన నుండి వాళ్ళు అంటే వారు అధికారం కోల్పోయిన నేటి వరకు చూసుకుంటే ఉంటే వారు రాజకీయ నాయకుల కంటే కూడా ఏమన్నా దీన్ని కరెక్ట్ చెప్పాలంటే మీకు ఒక మన్మధుల్ని లేకపోతే రసికాగ్రేశ్వరుల్ని తయారు చేస్తున్నారు. అంటే చట్టసభల్లోకి వారిని పంపుతుంటే జనరల్ గా చట్టసభల్లోకి ఎవరు పంపుతారండి? రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపేవారు, ప్రజా సమస్యల మీద పోరాడేవారు, ప్రజా సమస్యల మీద చట్టసభల్లో గలవెత్తేవారిని, ప్రజా సమస్యలను తీర్చేవారిని చట్టసభలో పంపడం అనేది మనం చూస్తా ఉన్నాం. కాకపోతే మరి వైఎస్ఆర్సీపీ వారిని చూస్తే మాత్రం ఇంకో రకంగా కనపడుతుంది. ఏదంటే రసికులని శృంగారేశ్వరుని అంటే మన్మధుల్ని పంపిస్తున్నట్టు కనపడుతుంది. ఈ మాట లేనట్లే అంటే వారు నాయకులు చేసినటువంటి చేష్టలు కానీ వారు చేసినటువంటి పనులుగా చూస్తుంటే ఈ మాట పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో చూసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వైజాగ్ చెందినటువంటి ఒక నాయకుడు అరగంట చేశాలని చెప్పి అన్నాడు. తర్వాత ఇటు గుంటూరు జిల్లా చెందినటువంటి ఇంకో నాయకుడేమో గంట చాలని చెప్పి అన్నాడు. ఇంకో మహానుభావుడేమో వెనక వాటేసుకుంటా అన్నాడు. ఒక మహానుభావుడైతే పూర్తిగా గంటనే చూపించాడు. అయితే తాజాగా చూసుకుంటే కనుక తన డ్రైవర్ని ఒక దరిద్రమైన తన డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీడియో ఒకటైతే గత 2 రోజులుగా నెట్టింటలో హల్చల్ చేస్తా ఉంది. అంటే ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఒక అధికారితోటి అరగంట అయితే ఇస్తావా, అరగంట చాలని చెప్పన్న ఒక మంత్రి మీద చర్యలు తీసుకోలేదు. ఒక గంట చాలు, మసాజ్ చేస్తుందా, అన్ని చేస్తుందా అని చెప్పినటువంటి వారి పార్టీ ఆనాటి ఎమ్మెల్యే తర్వాత మంత్రి మీద కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఆ తర్వాత చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ అనే ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక దళితుడైన తన డ్రైవర్ చంపి డోర్ డెలివరీ ఇచ్చిన తర్వాత కూడా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో వీటన్నిటిని కూడా వారు ఏదో గొప్ప మెడల్ ఇచ్చినటువంటి ఫీల్ అయ్యి ఇంకొక అడుగు ముందర చేస్తూ ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు గారి వీడియో చూస్తుంటే మాత్రం నిజంగా రాజకీయాలు ఎటుపోతా ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఎటుపోతా ఉన్నాయి, ఈ సమాజాన్ని వారు ఎటు తీసుకుపోతా ఉన్నారు, ఈ సమాజానికి వారికి ఏ సందేశం ఇస్తారు లేదా నిజంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఎంతనే ఉంది. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఇలాంటి కామాంధుల మీద ఇటువంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని రాజకీయాలు దూరం పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా వారికి ఆ మహానుభావుడు దేవదేవుడు సద్బుద్ధిని కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా సమస్యల కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి.